టీమిండియా బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులోని 18 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కస్తూర్బా రోడ్డులోని విరాట్ కోహ్లీ 18 పబ్ పై కబ్బన్ పార్క్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా పబ్ లో స్మోకింగ్ చేసేందుకు సపరేట్ ఏరియా లేకపోవడాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు నిబంధనలు అతిక్రమించినందుకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టంలోని సెక్షన్ 421 ప్రకారం 18 పబ్ మేనేజర్ తో పాటు సిబ్బందిపై కేసును నమోదు చేసినట్లుగా సబర్ పార్క్ ఎస్ఐ అశ్విని తెలిపారు. మొత్తానికి విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. బెంగళూరులో కేసు నమోదైంది. కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన బెంగళూరులో 18 కమ్యూని పబ్ ఉంది. అయితే ఈ పబ్కి సంబంధించిన నేపథ్యంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే ఇందులో సిగరెట్ కి సంబంధించిన ప్రత్యేకంగా ఒక జోన్ ఉండాలి, కానీ ఇక్కడ దీనికి సంబంధించి అలాంటి పబ్లో ఎలాంటి జోన్ కూడా లేదు. దీనిపైన పోలీసులు రైడ్స్ కూడా నిర్వహించి పూర్తిగా యొక్క పబ్బును కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో ఇక్కడ టొబాకో సంబంధించిన చట్ట ప్రకారము యొక్క కేసుకు సంబంధించి సెక్షన్ 421 ప్రకారం యొక్క 18 పబ్కు సంబంధించిన మేజర్తో పాటు సిబ్బంది పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా దీనికి సంబంధించి కబ్బన్ పార్క్ పోలీసులు తెలిపారు. అయితే ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా యొక్క పబ్బు నడుస్తుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎందుకంటే ఒక పబ్బులో సంబంధించి నిబంధన ప్రకారం అయితే స్మోకింగ్ చేయడానికి కూడా ఒక సపరేట్ జోన్ కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక పబ్కు సంబంధించిన నేపథ్యంలో ఆ జోన్ లేకపోవడంతోనే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఒక 18 పబ్బు పైన కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ యొక్క పబ్కు మాత్రం సంబంధించి చూస్తే మాత్రం ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన పబ్బుగా మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క బెంగళూరులో ఈ యొక్క పబ్బు చాలా ఫేమస్ గా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విరాట్ కోహ్లీ పబ్బు 18 సంబంధించిన చాలా సార్లు కూడా మనము విన్నాము. అయితే ఈసారి మాత్రము ప్రత్యేకంగా సిగరెట్ జోన్, అంటే సిగరెట్ స్మోక్ చేయడానికి ఒక జోన్ ఉండాలి. మరి ఈసారి యొక్క కేసు నమోదు తర్వాత సపరేట్ ఏదైనా జోన్ ఏర్పాటు చేస్తారా లేదా, దీనికి సంబంధించి కేసుకు సంబంధించి దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.